హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మనం మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు నోటిఫికేషన్ వివరాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు సంబంధించి కూడా మీకైతే వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఈ ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం అయితే మేము 2 to 3 అవర్స్ వర్క్ చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఇది వరకైతే యూస్ ఉంటుందో వరకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అయితే అందుతాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 60 days రెసిడెన్షియల్ కోచింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి మనకు సెలెక్టెడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఒక డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ చూడవచ్చు సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ 2021 ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ మేల్స్కి సంబంధించి ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే చూడవచ్చు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఓన్లీ మనకు ఎస్ఐపిసికి సంబంధించినటువంటి మేల్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్. అండ్ కొన్ని డిస్ట్రిక్ట్లో కూడా మనకి 60 days ప్రోగ్రామ్ అనేది ఇంకా ఈ డిస్ట్రిక్ట్ కాకుండా చాలా డిస్ట్రిక్ట్లో అయితే రిలీజ్ చేశారు. సో వాటికి సంబంధించిన లిస్ట్ అయితే ఇంకా రాలేదు. సో అవి ఎవరికైనా కావాలనుకుంటే కింద నాకు డిస్క్రిప్షన్లో పెట్టండి సార్ అని చెప్పేసి నాకైతే కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి. నేనైతే వాటి గురించి కూడా సెర్చ్ చేసి ఒకవేళ వాటి రిజల్ట్ కూడా వస్తే మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే మీకు షేర్ చేస్తాను. కంపల్సరీ దాంట్లో అయితే జాయిన్ కాండి. అండ్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులను దీనికైనా అప్లై చేసి ఉంటే, దీనికి అప్లై కనుక చేసుకుని ఉంటే ఒకసారి మీ నేమ్ ఉందో లేదో అయితే మీరు చెక్ చేసుకోండి. అండ్ అప్డేట్స్ కనుక మరొక అప్డేట్ కనుక చూసుకుంటే నోటిఫికేషన్కు సిద్ధమవుతున్నటువంటి ఈఎస్ఐసి అని చెప్పేసి ఒక న్యూస్ చూడవచ్చు. సో ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి మనకు దాదాపుగా 6552 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రాబోతుందంటూ మనకు రీసెంట్గా ఒక గెజిట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన మనం వీడియో కూడా చేశాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నేను వీడియో చేశాను, 2 వీడియోస్ చేశాను. అవి ఎవరైనా చూడకుంటే చూడండి. సో ఈరోజు దానికి సంబంధించి మనకు వేటు ఎస్ఎంఎస్లో మళ్ళీ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏప్రిల్ మార్చిలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వీరైతే ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో దీని యొక్క వీడియోస్ ఉంటాయి, మీరు వెళ్ళి అయితే చూడండి. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే సివిల్ సర్వీస్లో 712 ఖాళీలు అంటూ న్యూస్ చూడవచ్చు. మనకు నిన్న 2021 సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సంబంధించి యూపీఎస్సీ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడకుంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ వీడియో అనేది ఇక్కడ ఉంది, మీరు చూడవచ్చు. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో దానికి సంబంధించి చాలామంది డౌట్స్ అయితే అడిగారు. సివిల్స్ ఎగ్జామ్ సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ అనేది తెలుగులో రాసుకోవచ్చా అండ్ దీనికి సంబంధించి అటెంప్ట్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ఇంకా చాలా డౌట్స్ అయితే అడగడం జరిగింది. సిలబస్ కావచ్చు, ప్రిలిమ్ సిలబస్, ఇటువంటి డౌట్స్ అయితే అడిగారు. సో దానికి సంబంధించి కంప్లీట్ వీడియో అనేది నేను ఈరోజు మధ్యాహ్నం 1 to 2 మధ్యలో అయితే అప్లోడ్ చేస్తాను. సో మీరైతే చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకో న్యూస్ పేపర్లో కూడా మనకి యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక మనం ఇక్కడ చూసుకుంటే రైల్వేలో జాబ్స్ పేర్స్తో ఫ్రాడ్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు వెలుగు న్యూస్ పేపర్లో. ఎగ్జామ్స్ రాయకుండానే సెలెక్ట్ అవుతారంటూ ట్రాప్. ఫేస్బుక్ అడ్డాగా సాగినటువంటి దందా. మెడికల్ టెస్టులు 3 నెలలు ఫేక్ ట్రైనింగ్, 200 మంది నిరుద్యోగులను మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్నట్టు మనకి అయితే న్యూస్ చూడవచ్చు. సో ఇద్దరు నిందితులను అయితే అరెస్ట్ చేశారు. 6 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో చాలా జాగ్రత్తగా ఉండండి నిరుద్యోగులు, ఎందుకంటే ఈ మధ్యలో మనకు రైల్వేకి సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో వాటి నేమ్ తోటి చాలామంది మనకు తరచూ 1 week ఒకసారి ఇటువంటి మోసాలు అయితే బయటపడుతున్నాయి. ఎవరైతే నమ్మొద్దు. సో ఎవరైతే ఉద్యోగాలు ఇస్తాము ఫేస్బుక్ అడ్డా కావచ్చు, అంటే సోషల్ మీడియాను బేస్ చేసుకొని మేము మీకు మనీ ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్తుంటారు, వారిని అయితే అసలే నమ్మకండి. అవంతా ఫేక్ న్యూస్. సో అటువంటి వాళ్ళని నమ్మితే మీరే నష్టపోతారు కనుక అసలే వారిని అయితే మీరు నమ్మకండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఇక్కడ సుప్రీంకోర్టులో 30 కోర్టు అసిస్టెంట్ జాబ్స్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచి మనకు అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. టోటల్గా దానిలో 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి అర్హత కనుక చూసుకుంటే మనకు సంబంధిత సబ్జెక్ట్లో మనకు డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ట్రాన్స్లేషన్ కోర్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలంట. అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అండ్ సంబంధిత సబ్జెక్ట్లో కనీసం 2 ఏళ్ల ట్రాన్స్లేషన్ అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులు అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు వీరికైతే అప్లై చేసుకోవచ్చు. 18 to 27 years అనేది ఏజ్ ఉండాలి. ఎంపిక విధానం కనుక చూసుకుంటే రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, అదేవిధంగా వైవా ఆధారంగా దీని యొక్క ఎంపిక విధానం అనేది ఉంటుంది. అండ్ మొత్తం 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీనిలో మనకు 150 వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ 20 మార్క్స్ ఉంటాయంట, వైవాకి వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఎవరికైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ మనకు దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు. అండ్ నెక్స్ట్ కోర్టులో కేసు ఉండగానే సెలెక్టెడ్ లిస్ట్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల విషయంలో
టీఎస్పీఎస్సీ నిర్వాహకం ఆల్రెడీ నిన్న మనం దీనికి సంబంధించిన న్యూస్ అయితే చూసాం. సో మళ్ళీ ఈరోజు మనకు వెల్యూ న్యూస్ పేపర్లో న్యూస్ అయితే రావడం జరిగింది. సో మనకు 5 ఏళ్ల టీచింగ్ ఎక్స్పీరియన్స్ నిబంధనల పైన దీనిపైన కోర్టులో కేసు ఉండగానే సెలెక్టెడ్ లిస్ట్ అయితే టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసిందంటూ సో అభ్యర్థులు అయితే వాపోతున్నారు. సో ఈ తీర్పు రాకముందే ఫైనల్ లిస్ట్ ఇవ్వడంపై అభ్యర్థులు ఆవేదన చెందుతున్నట్లు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మనకు 2017లో ఈ నోటిఫికేషన్ అయితే 304 పోస్టుల ప్రిన్సిపల్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే దీనిలో కొంత ఏదైతే ఎక్స్పీరియన్స్ దానికి సంబంధించి కోర్టులో కేసు వేశారు. ఇది కరెక్ట్, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన. అయితే దానికి సంబంధించి ఎటువంటి కోర్టు కేసు అనేది రాకముందే సెలెక్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారంటూ అభ్యర్థులు దీనిలో కొంత గందరగోళంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయంటూ వీళ్ళైతే ఆవేదన చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే కదలని పదోన్నతుల దసరం అంటూ వ్యవసాయ శాఖలో ఖరారు కానీ సీనియారిటీ జాబితా అదనపు పోస్టుల మంజూరుకు సీఎం హామీ అంటూ న్యూస్ చూడవచ్చు. నెల రోజులైనా కూడా మనకు ప్రతిపాదనలు పంపినటువంటి వ్యవసాయ శాఖ వివిధ హోదాల్లో 539 పోస్టులు పెంచుకునేటువంటి అవకాశం కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు ఇన్ఛార్జ్లే. సో మనకి వ్యవసాయ శాఖకు సంబంధించి దానికి అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి అన్నింటిలో మనకు ఈ పదోన్నతుల ప్రక్రియ కంప్లీట్ అయినప్పటికీ వ్యవసాయ శాఖలో మాత్రం ఇది కంప్లీట్ కాలేదు. అదేవిధంగా దీనిలో అదనంగా ఒక 530 పోస్టులు అయితే మంజూరు చేసే అవకాశం ఉందంటూ ఇక్కడైతే వీళ్ళు న్యూస్ ఇవ్వడం జరిగింది. వ్యవసాయ శాఖలో మనకు 5 అదనపు డైరెక్టర్ పోస్టులు కావచ్చు, 28 జూనియర్ జాయింట్ డైరెక్టర్, 47 డీడీఏ, 31 ఏడీఏ, 128 ఏఓ పోస్టులు, 300 ఏఈఓ పోస్టులకు కలిపి మొత్తం 539 కొత్త పోస్టులు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే న్యూస్ అయితే రావడం జరిగింది. వ్యవసాయ డిపార్ట్మెంట్ మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకుంటే ఒక్క పోస్టు ఖాళీగా ఉండొద్దంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే పీపీ పోస్టుల భర్తీలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి. రాష్ట్రంలో అన్ని పీపీ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలంటూ 6 నెలల కిందటనే ఆదేశించినా ఎందుకు భర్తీ చేయలేదంటూ ఇంకా ఎంత సమయం కావాలి అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. ఏదైతే మనకి ఇక్కడ పీపీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించినటువంటి పోస్టులు. సో దీనిలో ఇప్పటివరకు టోటల్గా 412 ఖాళీలకు గాను ఉంటే ఇప్పటికీ 212 ఖాళీలు మాత్రమే భర్తీ చేశారంట. ఇంకా 202 ఖాళీలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఏప్రిల్ 1 వరకు వీటిని ఫిల్ చేయాలంటూ హైకోర్టు అయితే ప్రభుత్వానికి ఉత్తర్వులు అయితే జారీ చేసింది. యాక్చువల్లీ ఇది ఇప్పటికే ఫిల్అప్ చేయాల్సి ఉండేది, బట్ లేట్ అయింది. సో ఏప్రిల్ 1 వరకు అయితే వీటిని ఫిల్ చేయాలంటే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. నిరుద్యోగ నిర్వచనం మారాలి అంటూ ఒక మనకు ఆర్టికల్ అయితే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో దేశంలో నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది, సో ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు, అసలు ఇది నిరుద్యోగుల పరిస్థితి అనేది దేశం మొత్తంలో ఏ విధంగా ఉందంటూ ఒక కంప్లీట్ ఆర్టికల్ అనేది మనకి ఈరోజు ఇలా ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను 12 వరకు. సో ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చదవచ్చు. 12 నుంచి పీజీఈ సెట్ దరఖాస్తులు అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో మనకు ఈ నెల 12 నుంచి పీజీఈ సెట్ 2021కి సంబంధించి ఉమ్మడి ప్రవేశాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉంటుందంట. ఈ నెల 6న విడుదల చేశారు. దీనికి సంబంధించి 12 నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తామంటూ ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఒకసారి దీనికి సంబంధించిన అభ్యర్థులు ఈ న్యూస్ అయితే చూడండి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు నేను వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. సో ఇక్కడ షెడ్యూల్ వివరాలు కూడా మనకు డేట్స్ వైజ్గా కంప్లీట్గా ఏ రోజు దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆలస్య రుసుముతో ఎప్పటిదాకా చేసుకోవచ్చు, ఆల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చూడవచ్చు. సో జూన్ 19 నుంచి పీజీఈ సెట్, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూడవచ్చు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి మనకి ఇక్కడ వివిధ న్యూస్ పేపర్లో అదే న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినట్టు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీటితో పాటు ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదైతే ఇది కోటి ఉద్యోగాలు ఏమైనా అని చెప్పేసి ఇంకొక అప్డేట్ ఉంది. అండ్ ఉద్యోగులు టీచర్లు సర్కారుకు ఉద్యోగులు కాదా అంటూ ఒక న్యూస్ ఉంది. సో వీటన్నిటికీ సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది నేను మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను, మీరైతే జాయిన్ కండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.